చూడండి, కేసు ఇంకా మీరు గెలవలేదు. రేపు తీర్పు వచ్చాక ఈ గేలితనం ప్రవర్తిస్తే బాగుంటుంది. ఇప్పుడు మీరు బిహేవ్ చేస్తుంది రేపు మీకే రివర్స్ అవ్వచ్చేమో. అది మీ పక్కన మనసులో పెట్టుకోండి. మీకే రేపు పనికొస్తాయేమో. తప్పకుండా అంకుల్. కాకపోతే మాకేమీ పనికిరావు. ఎందుకంటే రేపు ఇవి కాకుండా మేమింకా కొత్త వనాలి కదా. చూసింది చాలే. ఇంకా నీ పని మనిషి డ్యూటీలోకి దిగు. జ్యూసులు తీసుకురా. కేసులో పడి జ్యూస్ని చెడగొట్టేవు. మనసు పట్టి చెయ్యి. ఎలాగో రేపు గెలిచేది నేనే. కేస్ని మనసులోంచి తీసేయి. వెళ్ళవే. వెళ్ళు. జ్యూసు చల్లగా ఉండాలి. నిషా, ఒకళ్ళని బాధ పెట్టి పడే ఆనందాన్ని పైశాచికత్వం అంటారు. ప్రేమ్, అది రోజు కోర్టులో ఏదో విరగతీసేస్తుందని ఫీలయ్యింది మీరు. వద్దని అంత చెప్పినా వినకపోతే మరి ఇలానే ఉంటుంది కదా. దీనికే గింజుకుంటే ఎలా? రేపు రెట్టింపు ఉంటుంది. వెళ్ళేది కూడా చూడాలి. ఒసేయ్, ఎంతసేపే? వస్తున్నానమ్మగారు. ఎవరు చేసే పని వాళ్ళు చేస్తేనే సుఖం అంటే ఏంటో అనుకున్నానంటీ. నిజమే, పని మనుషులు ఇంటి పనులు చేస్తేనే సుఖం. కరెక్ట్. కోర్టుకు వెళ్ళి వాదిస్తాను అంటే దుఃఖమే. లేనిది ఎలాగూ రాదు, ఉన్నది కూడా ఊడుతుంది. దిస్ ఈజ్ వెరీ వెరీ టూ మచ్. నేను చిలక్కి చెప్పినట్టు నిన్ననే చెప్పాను హర్ష. నేను గీసిన గీతని దాటుతాను అంటే ఇంతే. అది రేపు ఇంట్లో ఉండదు. దట్స్ ఆల్. ధర్మం అయితే ఓడిపోదు రమా, ఓడిపోదు. హర్ష సార్, రేపు మీకు బాగా గడ్డి పెట్టాలని కూడా కోరుకుంటున్నాను. మా జామ్నంటావా అనుభవిస్తారు. దేవుడే రేపు మీకు బుద్ధి చెప్తాడు. ఆంటీ, అంకుల్ ఇంకా నమ్ముతున్నారు. జస్ట్ 24 hours కదా, ఆ నమ్మకం మారిపోతుందిలే. ఎస్.